హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. సో ఈ రోజు మన అజైల్ స్క్రమ్ కేటగిరీలో ఎపిక్ అంటే ఏంటి, ఫీచర్, థీమ్, యూజర్ స్టోరీ, టాస్క్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దీన్ని రిఫర్ చేసే ముందు మీకు అసలుకి ఫస్ట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, స్క్రమ్ ఏంటి, ఎజైల్ అంటే ఏంటి, స్ప్రింట్ ఏంటి, ప్రొడక్ట్ ఓనర్ ఎవరు, సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి అంటే మేము ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోస్ పోస్ట్ చేసాము. సో ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంచాము, సో దాన్ని రిఫర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎప్పుడైనా కంటెంట్ బాగుంది, యూస్ఫుల్ ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో ఇంక టాపిక్లోకి వెళ్తే, ఈ థీమ్, ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీస్ ఇవన్నీ కాంప్లిమెంటరీ స్క్రమ్ ప్రాక్టీసెస్ అనమాట. మీకు ఎక్కడ స్క్రమ్ గైడ్లో వీటి గురించి మెన్షన్ చేయరు. ఇన్ ద సెన్స్ లైక్ ఇవి ఫాలో అవ్వడానికి వీటికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఏది మనకి స్క్రమ్ గైడ్లో డిఫైన్ చేయలేదు. ఇది అప్ టు ద ప్రొడక్ట్ ఓనర్. సో ఇవన్నీ నథింగ్ బట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ అనమాట. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్ ఆర్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ని ఎవరు ఓన్ చేస్తారు? ప్రొడక్ట్ ఓనర్. సో ఇది అప్ టు ద ప్రొడక్ట్ ఓనర్. సో ప్రొడక్ట్ ఓనర్ తన ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ని ఎలా స్ట్రక్చర్ ఆర్ గ్రూపింగ్ ఆర్ ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నారో అలా యూజ్ చేస్తారు అండ్ దాని రిలేటెడ్ టర్మినాలజీ తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్లో మీకు థీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ గురించి వినుండరు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో మీరు అసలు ఫీచర్ అనే కాన్సెప్ట్ గురించి వినుండరు. బట్ మీకు అన్ని టర్మినాలజీస్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మీ కరెస్పాండింగ్ ప్రాజెక్ట్లో ఇన్ కేస్ ఇవన్నీ టర్మినాలజీ కనుక యూజ్ చేస్తుంటే అది ఎలాంటి స్ట్రక్చర్ ఆర్ ఏ హైరార్కీ ఫాలో అవుతుందో తెలుసుకోవడానికి. సింపుల్ టర్మ్స్లో జస్ట్ లైక్ ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ అనుకోవచ్చు మనం. సో మీ ఆర్గనైజేషన్లో ఆర్ మీ ప్రాజెక్ట్లో ఏదైతే టర్మినాలజీ మీ ప్రొడక్ట్ ఓనర్ యూజ్ చేస్తున్నారో సో అది ఫాలో అవ్వండి. సో ఒకసారి సీక్వెన్షియల్ ప్రాసెస్ ఆర్ హైరార్కీ ఏంటి, ఈ టర్మ్స్కి, ఈ అజైల్ డెవలప్మెంట్ ప్లానింగ్ టర్మ్స్కి హైరార్కీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇందులో మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ అనమాట. కొన్ని హై లెవెల్ రిక్వైర్మెంట్స్, కొన్ని లోయర్ లెవెల్ రిక్వైర్మెంట్స్. అంటే టాప్ లెవెల్లో ఉండేవి జస్ట్ మనకి హై లెవెల్ ఓవర్వ్యూ, హై లెవెల్ రిక్వైర్మెంట్స్ గురించి చెప్తాయన్నమాట. అండ్ ఫర్దర్గా డౌన్ వెళ్తున్న కొద్దీ మనకి లోయర్ లెవెల్ ఆర్ డీటెయిల్ లెవెల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుస్తుంది అనమాట. సో దాట్స్ ద మెయిన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు నో. సో ఇది నథింగ్ బట్ ఏ ఫోల్డర్ స్ట్రక్చర్. సో దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్లో మనం మ్యూజిక్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. 2024 ప్లేలిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేసాం అనుకుంటాము. సో 2024 సాంగ్స్ అనే ప్లేలిస్ట్ ఏమంటాము మనం? థీమ్ ఆర్ ఇనిషియేటివ్. ఇట్స్ అట్ ద టాప్ లెవెల్. సో థీమ్ ఆర్ ఇనిషియేటివ్. సో ఏం చెప్తుంది మనకి? ఈ ప్లేలిస్ట్లో మనకి 2024 సాంగ్స్ ఉంటాయి అని చెప్పి ఈ నేమ్ ద్వారా ఆర్ థీమ్ ఆర్ ఇనిషియేటివ్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ థీమ్ ఆర్ ఇనిషియేటివ్ని మనం ఫర్దర్గా డిఫరెంట్ ఫోల్డర్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. లైక్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఒక ఫోల్డర్లో అండ్ కీరవాణి సాంగ్స్ ఒక ఫోల్డర్లో, లైక్ ఎపిక్ 1, ఎపిక్ 2. సో కీరవాణి సాంగ్స్ ఎపిక్ 1, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఎపిక్ 2, అలా ఫోల్డర్ స్ట్రక్చర్లో డివైడ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఈ ఎపిక్స్ని మనం మళ్ళీ ఫీచర్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఫీచర్స్ ఉండవు, డైరెక్ట్గా ఎపిక్ నుంచి యూజర్ స్టోరీస్కి వెళ్ళిపోతారు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్లో ఫీచర్స్ ఉండొచ్చు కాబట్టి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎపిక్ 1 వచ్చేసి కీరవాణి సాంగ్స్. సో కీరవాణి సాంగ్స్ని మనం ఫర్దర్గా మళ్ళీ డిఫరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్లో పెట్టుకోవచ్చు. అంటే సాడ్ సాంగ్స్, మెలడీ సాంగ్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఎపిక్ 1ని మనం అగైన్ ఫీచర్ 1, ఫీచర్ 2గా ఫోల్డర్స్ లాగా స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. అలాగే మెలడీ సాంగ్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ ఆ మెలడీ సాంగ్స్ ఫీచర్స్ కదా యూజర్ స్టోరీస్. సో యూజర్ స్టోరీస్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఇంకా సాంగ్సే అనమాట. సో నథింగ్ బట్ ఇట్లానే ఎలాగైతే మనం ప్లేలిస్ట్, ఒక సాంగ్స్ ప్లేలిస్ట్ కేటగరైజ్ చేసుకుంటున్నామో ఫోల్డర్ స్ట్రక్చర్లో, ఇలాగే మన ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ కూడా ప్రొడక్ట్ ఓనర్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. ఎందుకు? టాప్ లెవెల్వి మనం డైరెక్ట్గా ఒక స్ప్రింట్లోనూ ఒక రిలీజ్లోనూ కంప్లీట్ చేయలేము. లైక్ ఎపిక్ కానీ, థీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ కానీ, ఎపిక్స్ కానీ, ఈ వీటిలో అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండదు అండ్ మనం ఒక స్ప్రింట్లోనూ డెలివరీ కూడా చేయలేము అనమాట. సో యూజర్ స్టోరీస్ ఆర్ ద వన్ విచ్ వీ కెన్ టేక్ ఇంటూ ఏ పర్టికులర్ స్ప్రింట్. సింగిల్ స్ప్రింట్లో తీసుకొని కొన్ని యూజర్ స్టోరీస్ని మనం డిప్లాయ్ చేయొచ్చు అండ్ దాట్ యాక్ట్స్ యాజ్ ఎ షిప్పబుల్ ప్రొడక్ట్ ఫర్ ద కస్టమర్ ఆర్ ఇంక్రిమెంట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు థీమ్, ఎపిక్, ఫీచర్ ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి.
సో ఫస్ట్ థీమ్ ఆర్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? సో సింపుల్ టర్మ్స్ లో ఒక ప్రొడక్ట్ విజన్ ని వెరీ హై లెవెల్ గా డిఫైన్ చేసుకోవడానికి మనం థీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ క్రియేట్ చేస్తాం. థీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్, సో వీటి లోపల ఏముంటాయి మనకి ఫర్దర్ గా ఎపిక్స్ ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ ఎపిక్స్ దట్ డ్రైవ్ టువర్డ్స్ కామన్ గోల్. అలాగే మనం స్ట్రక్చర్ లో చూసుకుంటే దీస్ ఆర్ అట్ ద హై లెవెల్, టాప్ లెవెల్ కాబట్టి సో దీస్ ఆర్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ అజైల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఆల్ రిలేటెడ్ ఐటమ్స్ లైక్ ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీ etc. falls under this umbrella. So in simple terms, theme or initiative is a high level requirement that defines the product vision. Next, epic. What is an epic? So epic kuda vachesi high level business requirement, but compared to theme or initiative, దీనిలో హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఫర్దర్ గా కొంచెం స్ప్లిట్ అవుతుంది డిఫరెంట్ ఎపిక్స్ లోకి. అండ్ కొంచెం ఫర్దర్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఈ ఎపిక్స్ ని మనం ఫర్దర్ గా యూజర్ స్టోరీస్ కింద కానీ ఫీచర్స్ కింద కానీ డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఎపిక్స్ అనేవి స్పాన్స్ అక్రాస్ మల్టిపుల్ టీమ్స్, స్ప్రింట్స్ అండ్ ఈవెన్ అక్రాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో ఒక థీమ్ ఆర్ ఇనిషియేటివ్ తీసుకున్నాము అనుకోండి, సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు దాంట్లో. సో డిఫరెంట్ స్క్రమ్ టీమ్స్ ఉండొచ్చు. సో ఈ ఎపిక్స్ కూడా అలాగే డిపెండింగ్ ఆన్ ద ఎపిక్, ద సైజ్ ఆఫ్ ద ఎపిక్, మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ స్క్రమ్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అండ్ ఈ ఎపిక్ అనేది కూడా వన్ స్ప్రింట్ లో మనం కంప్లీట్ చేయలేము. సో ఇట్ టేక్స్ మల్టిపుల్ స్ప్రింట్స్ టు డెవలప్ ఆర్ కంప్లీట్ వన్ ఎపిక్. సో ఫీచర్. సో ఫీచర్ లో ఏంటి అంటే మనకి ఎపిక్ తర్వాత ఫీచర్ లో ఇంకొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము, ప్రొడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి అన్న దాని గురించి. ఈ ఫీచర్స్ అనేవి ఫర్దర్ గా యూజర్ స్టోరీస్ కింద మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. సో వన్ ఫీచర్, ప్రాబబ్లీ 1 or 2 ఫీచర్స్ మనం ఒక డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింట్ ఆర్ రిలీజ్ మనం ఒక స్ప్రింట్ లో ఆర్ రిలీజ్ లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో మనకి ఫీచర్స్ ఉండవు అనమాట, డైరెక్ట్ గా యూజర్ స్టోరీస్ కి వెళ్ళిపోతాము. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫీచర్ ఉంటే, ఫీచర్ ఇస్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ మోర్ డీటెయిల్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ ఎపిక్ అండ్ యూజర్ స్టోరీ. యూజర్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, కంపల్సరీ యూజర్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే యూజర్ స్టోరీలో మనకి ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ ని డిజైన్ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ ఈ యూజర్ స్టోరీని స్పెసిఫిక్ గా మనం ఒక ఇండివిజువల్ కి అసైన్ చేసుకోవచ్చు. సో మన స్ట్రక్చర్ లో చూసుకుంటే సో టాస్క్ అనేవి ఆప్షనల్ అనమాట. సో అలా చూసుకుంటే ఈ యూజర్ స్టోరీ అనేది స్మాలెస్ట్ పీస్ ఆఫ్ వర్క్ అనమాట. మనం ఇది ఇండివిజువల్ కి, స్పెసిఫిక్ ఇండివిజువల్ కి అసైన్ చేసుకోవచ్చు అది కంప్లీట్ చేయడానికి ఆ పర్టికులర్ స్ప్రింట్ లో. అండ్ సో బేసిక్ గా మనం ఎందుకు ఇవన్నీ స్ప్లిట్స్ చేస్తున్నాము? ఎందుకంటే మన ఎజైల్ ప్రాసెస్ లో స్ప్రింట్స్, రిలీజెస్ ఇట్లా డిపెండింగ్ ఆన్ వెదర్ వి ఆర్ టేకింగ్ స్క్రమ్ ఆర్ కాన్బాన్, డిఫరెంట్ మెథడాలజీ, ఎజైల్ మెథడాలజీస్. సో మనకి ఒక స్ప్రింట్ లో మనం థీమ్ ఆర్ ఇనిషియేటివ్ కానీ, ఎపిక్ ని కానీ, ఆర్ అండ్ సమ్ టైమ్స్ ఫీచర్స్ ని కూడా కానీ కంప్లీట్ చేయలేము. బట్ యూజర్ స్టోరీస్ అనేవి మనము స్పెసిఫిక్ గా ఒక స్ప్రింట్ లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. యూజర్ స్టోరీస్ అనేవి మనం ఒక స్ప్రింట్ లో కంప్లీట్ చేయలేనంత పెద్దగా మనం జనరల్ గా క్రియేట్ చేయమన్నమాట. సో ఈ యూజర్ స్టోరీస్ ని ఫర్దర్ గా టాస్క్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ స్ప్రింట్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనం ఒక ఇంక్రిమెంటెడ్ ఆర్ ఒక షిప్పబుల్ ప్రొడక్ట్ ని మనం ఇవ్వచ్చు అనమాట స్ప్రింట్ ఎండింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి టాస్క్. చెప్పాను కదండి, ఈ టాస్క్ అనేది ఆప్షనల్ అనమాట. ఇది అప్ టు ద డెవలప్మెంట్ టీమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ స్టోరీని ఫర్దర్ గా సబ్ టాస్క్ అయితే క్రియేట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టాస్క్ అనేవి టెక్నికల్ టాస్క్ ఉంటాయి. అండ్ ఈ టాస్క్ ని ఫర్దర్ గా సబ్ టాస్క్ కింద కూడా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ దిస్ ఇస్ అప్ టు ద డెవలప్మెంట్ టీమ్, డెవలపర్స్, టెస్టర్స్ అనమాట. ఫర్దర్ గా దాంట్లో ఏదైనా ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే దాని ఫర్దర్ గా యూఐ టాస్క్ ని కానీ, ఏపీఐ టాస్క్ ని కానీ డివైడ్ చేసుకుని దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎండ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, theme or initiative could be designing an e-commerce website to sell or buy the products. Say for example, Amazon website ఉంది మనకి, దాంట్లో బయర్స్ బై చేసుకోవచ్చు ప్రొడక్ట్స్, సెల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మన థీమ్ ఆర్ ఇనిషియేటివ్ అనుకుంటే, ఈ థీమ్ ఆర్ ఇనిషియేటివ్ని మనం ఒక డిఫరెంట్ ఎపిక్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ థీమ్ ఆర్ ఇనిషియేటివ్కి ఎపిక్ 1 వచ్చేసి ప్రొవైడింగ్ అన్ ఎబిలిటీ ఫర్ సెల్లర్స్ టు సెల్ ద ప్రొడక్ట్స్ త్రూ ఆర్ వెబ్సైట్. అలాగే ఎపిక్ 2 వచ్చేసి బయర్స్కి బై చేసుకునే ఎబిలిటీని ప్రొవైడ్ చేయడం మన వెబ్సైట్ నుంచి. సో ఇది ఎపిక్ 2. సో మనం ఏం చేసాం, థీమ్ ఆర్ ఇనిషియేటివ్ డిఫైన్ చేసుకున్నాము. ఆ థీమ్ ఆర్ ఇనిషియేటివ్ నుంచి 2 ఎపిక్స్ డిఫైన్ చేసుకున్నాం అన్నట్టు. ఫర్దర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎపిక్ 2 బయింగ్ క్యాపబిలిటీ, దీని ఫర్దర్ గా మల్టిపుల్ ఫీచర్స్ కింద మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఎపిక్ 2 ఫీచర్ 1 ఏముండొచ్చు, డిజైనింగ్ a login or registration page for the customer to login.
సో ఎపిక్ 2లోనే ఇంకో ఫీచర్ క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ మల్టిపుల్ ఫీచర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకో ఫీచర్ ఏం క్రియేట్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఎ ప్రొడక్ట్ లిస్టింగ్ పేజ్ బై కేటగిరీ ఫర్ ద కస్టమర్ టు సర్చ్ విత్ రెస్పెక్ట్ టు కేటగిరీ అనమాట. సో అగైన్ ఈ పర్టికులర్ ఫీచర్స్ని, ఈచ్ ఫీచర్ని మనం మల్టిపుల్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం మనం, యూజర్ స్టోరీస్లో క్లియర్గా మనకి డీటెయిల్స్ ఉంటాయి, ఫంక్షనాలిటీ డీటెయిల్స్ ఏం కావాలి మనకి విత్ రెస్పెక్ట్ టు యూజర్ పర్స్పెక్టివ్ ఉంటుందన్నమాట. సో మన సెకండ్ ఫీచర్ ఏదైతే ఉందో లైక్ ప్రొడక్ట్ లిస్టింగ్ బై కేటగిరీ, దాన్ని యూజర్ స్టోరీ కింద డివైడ్ చేసుకోవాలి అంటే అది ఎలా ఉండొచ్చు, బేసిక్గా యాజ్ ఎ యూజర్ ఐ వుడ్ లైక్ టు filter by product category so that I can see only the products that are related to the selected category. User story లో మనకి క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. యూజర్ ఏ ప్రొడక్ట్ కేటగిరీ అయితే ఫిల్టర్ చేసుకుంటారో ఓన్లీ ఆ ప్రొడక్ట్ కేటగిరీస్ లిస్ట్ మాత్రమే మనకి చూపించాలి పేజ్లో అని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ యూజర్ స్టోరీస్ని ఫర్దర్గా నేను ఆల్రెడీ చెప్పినట్టు టాస్క్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ అప్ టు ద డెవలప్మెంట్ టీమ్ అనమాట. ఇప్పుడు ఏదైతే యూజర్ స్టోరీ తీసుకున్నామో మనకి దానికి యూఐ టెక్నికల్ టాస్క్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ టెక్నికల్ టాస్క్ కూడా ఉంటుంది. సో దీన్ని మనం ఫర్దర్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. 1 వచ్చేసి యూఐ డెవలప్మెంట్ ఫర్ ప్రొడక్ట్ లిస్టింగ్ పేజ్ బై కేటగిరీ, అలాగే ఏపీఐ డెవలప్మెంట్ ఫర్ ప్రొడక్ట్ లిస్టింగ్ కేటగిరీ. ఇది నెక్స్ట్ టాస్క్ అనమాట. సో క్లియర్ అయింది అనుకుంటున్నానండి ఈ టాపిక్. సో ఆన్ ఏ హై లెవెల్ చెప్పాలి అంటే ఇవన్నీ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్, హై లెవెల్ రిక్వైర్మెంట్స్ టు లోయర్ లెవెల్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.